అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆస్తిని లాక్కొని వారిని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టిన కొడుకుకి అదే సమస్య ఎదురైతే ఏం చేశాడో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు మూడంతస్తుల మేడ. రచించిన వారు డాక్టర్ వేదగిరి రాంబాబు గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మందులు కొనుక్కొని షాపు మెట్లు దిగుతున్న మాణిక్యారావు గారికి కుడికాలులో కలుక్కుమన్నట్లుగా అనిపించి క్షణం పాటు ఆగిపోయాడు. వెంటనే అనిపించిందతనికి, తన వయసేం తక్కువ, చిన్న పిల్లాడిలా అటు ఇటు గబగబా తిరగగలడా? చాలామందికి ఇలాగే తమ పిల్లలతో కలిసుండే అదృష్టం లేక ఇలాంటి కష్టాలు. ఇంతలో మోకాలి నొప్పి కొద్దిగా సడలినట్లనిపించింది. హఠాత్తుగా ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య లక్ష్మి గుర్తుకొచ్చింది అతనికి. గబగబా మెట్లు దిగి సైకిల్ స్టాండు తీశాడు. ఈ సైకిల్ వల్లనే ఇంకా తని మాత్రమైనా ఆరోగ్యంగానైనా ఉండగలుగుతున్నాడు. అలాంటి ఈ సైకిల్ సరిగ్గా తొక్కలేకపోతున్నాడు ఈ మధ్యలో. తనేమైనా అనారోగ్యానికి గురవుతున్నాడా? ఆ ఆలోచనకే ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్లనిపించింది. రకరకాల ఆలోచనలతో సైకిల్ ఎక్కి నడిపించసాగాడు. సైకిల్ నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉంటే ఆలోచనలు వేగంగా వెనక్కి పరిగెత్తసాగాయి. దేని పట్లైనా ప్రేమ ఎక్కువగా పెంచుకోవటమంటే కోరి బాధను తెచ్చుకోవటమో ఏమో. తాను లక్ష్మి కూడా కొడుకు రాజుని ఎంతో ప్రేమగా పెంచారు. ఆఖరికి వాడేం చేశాడు? తను సర్వీస్లో ఉన్నప్పుడు తననందరూ ఆదరంగానే చూసేవారు. రిటైర్ అయినప్పటి నుంచి ఆ ఆదరణ క్రమక్రమంగా తరగసాగింది. తను మొదట్లో అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కారణం, తనకు మారుగా వస్తున్న తన కుమారుడి చేతుల్లోనే తన జీవితం జాగ్రత్తగా ముగుస్తుందనుకోవటం వల్లే. కానీ లక్ష్మి ఈ మధ్యలో ఒంటిల్లు మీద తన పట్టు క్రమంగా తగ్గిపోతూ ఉండటంతో తట్టుకోలేకపోతోంది. అందరి ఆహారపు అలవాట్లను చేతుల్లో ఉంచుకొని ఎవరికి ఎప్పుడు ఏది పెట్టాలో, ఏది ఎలా వండాలో అన్నీ తన అదుపులో ఉంచుకోవటం ఆమెకి ఇష్టం. దాంతో తనకి కొంత విశ్రాంతినివ్వాలని కోడలు చూస్తుంటే తన అధికారాన్ని లాగేసుకుంటుందేమో అన్న బెంగ పెట్టుకోవటం ప్రారంభించింది లక్ష్మి. హఠాత్తుగా అతనికి తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలిచితివా శాంతి లేదు నీకు అంటూ ఆత్రేయ గారు రాయగా పివి శ్రీనివాస్ గారు పాడిన పాట గుర్తొచ్చింది. పెళ్ళైన తర్వాత లక్ష్మి, ఏమండి, మీరు కట్నం తీసుకోకపోవటం మా నాన్నగారికి ఆనందంతో పాటు ఇబ్బంది కూడా కలుగుతుందట. అందుకని ఆయన నా పెళ్లి కోసం దాచిన సొమ్ముని నాకే ఇచ్చేశారు అంటూ చీర మడతల్లో దాచిన నోట్ల కట్టలను తీసి తనకిచ్చింది లక్ష్మి. ఆ డబ్బుని ఇంట్లోకి వాడటం తనకిష్టం లేదు. బ్యాంకులో ఉంచిన ఏదో ఒక సందర్భంలో దృష్టి అటు మళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఆ డబ్బుతో ఇంటి స్థలం కొనేశాడు. అక్కడి ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించుకోసాగారు. ఆ భయంతో ఆఫీసులో హౌసింగ్ లోన్కి ప్రయత్నించడం, అది రావటం, ఆ స్థలంలో ఇల్లు కట్టేసుకోవటం, తనో ఇంటివాడు కావటం మొత్తం ఒకేసారి జరిగిపోయాయి. కళ్యాణం, కక్కే కాదు, సొంత ఇల్లు యోగమొచ్చినా ఆగదని అప్పుడు అర్థమైపోయింది. ఆ ఇంటి అప్పు దాదాపు సర్వీసు చివరి వరకు వెంటాడుతూనే ఉంది. అతను వద్దని ఎంత వారిస్తున్నా తన మాటలు వినిపించుకోకుండా ఆ ఇంటిని ఆధునీకరించసాగాడు కొడుకు రాజు. రాజు తమ తాహతకు మించి ఖర్చు చేస్తున్నాడేమో అన్న తన భయాన్ని నిజం చేస్తూ ఒక రోజున, నాన్న, నాకు కమిట్మెంట్స్ ఎక్కువైపోయాయి. కుమార్ని స్కూల్లో చేర్పించడంతో ఇబ్బంది మరీ పెరిగిపోయింది. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్లో నుంచి కొంత అంటూ నసిగాడు కొడుకు. తనకు భయం వేసింది. సర్వీస్లో ఉన్నంతకాలం ఇంటి అప్పు, ఇంటిలోని ఖర్చులతోనే ఏమీ ఆదా చేయలేకపోయాడు. తన ఖర్చంతా తను కట్టించిన ఇంటికే సరిపోయింది. అందుకే ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే మొత్తాన్ని బ్యాంకులో వేసుకొని ఏ విషయంలోనూ కొడుకుని ఇబ్బంది పెట్టకుండా
అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులకు, ఒకవేళ తాము చనిపోయినా అంతిమయాత్ర ఖర్చులకి కూడా వెతుక్కోకుండా తాను దాచే మొత్తం డబ్బులతో సరిపెట్టవచ్చు అనుకున్నాడు. అందుకే కొడుకు రాజు ఆ డబ్బులని అడిగినా ఇవ్వలేకపోయాడు, దానికి అంగీకరించలేకపోయాడు. దాంతో కొడుకుతో స్పర్ధకు కారణమైంది. వాడే తెలుసుకుంటాళ్లే అనే ఆ విషయానికి తను పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. సైకిల్తో పాటే మాణిక్యరావు ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి. ఓపిక లేకపోయినా వంటింట్లో, ఇంట్లో తన వంతు సాయాన్ని కొన్ని పనుల ద్వారా అందిస్తున్న లక్ష్మి మీద ఆ ప్రభావం పడసాగింది. కొడుకు, కోడలు కూడా తనని ఇంటి, వంటింటి పనులు చెయ్యొద్దని, విశ్రాంతి తీసుకోమని అంటుండడంతో ఆమెకు తనని దూరం పెడుతున్నారేమో అని అనుమానం కూడా కలిగింది. అసలు అభిప్రాయ భేదాలు రాకూడదు, కానీ వస్తే చేస్తున్న ప్రతి పని అవతల వాళ్లకు తప్పుగానే అనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది. ఒకరోజు అకారణంగానే ఇంట్లో ప్రారంభమైన గొడవ బాగా పెరిగి కోపంతో రాజు, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. దీని మీద నువ్వెంత ఖర్చు పెట్టావో నీకంట నేనే ఎక్కువ ఖర్చు పెట్టాను అనటం వరకు వచ్చింది ఆ గొడవ. ఆ ఇంట్లో ఉండటం అంటే ముళ్ళ మీద ఉన్నట్లే అనిపించింది తామిద్దరికీ. అయినా మనవడు కుమార్ కోసం అన్నింటినీ దిగమింగుకొని కొన్నాళ్ళు అక్కడే గడిపారు. మరో సంఘటనతో ఆ ఇల్లు తమది కాదనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళిద్దరూ. ఇంత దూరం వచ్చిన తర్వాత సంగతి తర్వాత అనుకుని బ్యాంకులో ఉన్న మొత్తంలో ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ని కొనుక్కొని దాంట్లోకి మారిపోయారు మాణిక్యాలరావు, లక్ష్మీ దంపతులు. ఆ వచ్చే పెన్షన్తోనే కాలం వెళ్ళబుచ్చసాగారు. ఇంట్లో మరెవ్వరూ లేకపోవటంతో ఓపిక లేకపోయినా మందుల కోసం తనే బయటికి రావాల్సొచ్చింది. ఆమె ఇంట్లో వంట పనులు చూసుకోవాల్సి వస్తోంది. కొడుకు రాజుకి ఇంకా కోపం తగ్గకపోవటంతో ఇంతవరకు చూడ్డానికి కూడా ఇక్కడికి రాలేదు. మనవడు కుమార్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. మనవడి పెళ్ళికి రాజుకి తమ మీద ప్రేమ లేకపోయినా జనమందరూ ఏమనుకుంటారోనని బయట ప్రపంచం కోసం మమ్మల్ని పెళ్ళికి పిలిచాడు. మనవడి మీద ప్రేమతో తామిద్దరూ కూడా ముహూర్త సమయానికి మాత్రం వెళ్ళి వచ్చారు. సైకిల్ చైన్ లూజ్ అయినట్లుంది. కాలి కింద ఫెడైల్ గిర్రున తిరగటంతో మాణిక్యాలరావు ఆలోచనల్లో నుంచి బయటికొచ్చాడు. అతని ఇల్లు దాటి ముందుకొచ్చినట్లుగా గ్రహించి సైకిల్ని వెనక్కి తిప్పాడు. తమ ఫ్లాట్స్ దగ్గరికి రాగానే సైకిల్ దిగి సైకిల్ని కాంపౌండ్ వాల్ లోపలికి తీసుకొచ్చి తను రోజూ పార్కు చేసే ప్రదేశంలో పార్కు చెయ్యబోయాడు మాణిక్యాలరావు. ఆశ్చర్యం, అప్పటికే అక్కడ ఎవరో స్కూటర్ని పార్కు చేశారు. దాని పక్కన్నే అతను సైకిల్ స్టాండ్ వేసి లాక్ చేసి ఇంట్లోకి రాబోయిన వాడల్లా లోపల నుంచి వస్తున్న మాటలు వినిపించడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. తన వెహికల్ స్థానంలో స్కూటర్ని పెట్టిందెవరో అప్పుడు అర్థమైంది అతనికి. లేదమ్మా, ఈ విషయాలేవి నేనుగా నాన్నగారికి చెప్పలేను. ఇంతకు ముందు నేను ప్రవర్తించిన తీరుకు నాకే సిగ్గేస్తోంది అంటున్నాడు రాజు. రాజు, నువ్వు చెప్పొద్దులేరా, నేనే చెప్తాన్లే, నువ్వు అనవసరంగా కంగారు పడకు అంటుంది భార్య లక్ష్మి. కొడుకు ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకోగానే అంతకుముందు అతను పెట్టిన మానసిక క్షోభతో కరడుగట్టినట్లనిపించిన తన మాతృహృదయం వెన్నెలా కరిగిపోయినట్లుగా అనిపించింది అతనికి. దేనికైనా పట్టు విడుపు ఉండాలి. అందుకేనేమో ఆమె అంటే అతనికి ప్రేమే కాదు, గౌరవం కూడాను. మాణిక్యాలరావు లోపలికి రాగానే తల్లి కొడుకుల మధ్య ఆ జరుగుతున్న సంభాషణ టక్కున ఆగిపోయింది. మంచినీళ్లు తీసుకొచ్చి తన చేతికి ఇచ్చిన భార్య లక్ష్మితో, లక్ష్మి, ఇవిగో నీ మందులు సకాలంలో వేసుకోవటంతో పాటు ఆ మనసుని కాస్త ప్రశాంతంగా కూడా ఉంచుకో అన్నాడు అసహనంగా మాణిక్యాలరావు. ఇప్పుడేదో సమస్య వచ్చుంటుంది, అందుకే ఏ సలహా కోసము పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇల్లు వెతుక్కుంటూ. మరి తమని ఇంట్లో నుంచి బయటకు పంపిన విషయం అతను మర్చిపోయినా తను మరవగలడా? చిరాకుగా అనిపించింది మాణిక్యాలరావుకి. చూశారా అంటూ కొడుకు తరపున వకాల్తా పుచ్చుకొని ప్రారంభించింది లక్ష్మి. ఈ తల్లేనా ఇంతకు ముందు చూశారా అండి మీ కొడుకు ప్రతాపం అంటూ తన మీద మాటల దాడి చేసింది
ఆశ్చర్యం వేసిందతనికి. ఆ చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నానుగా అంటూ అక్కడే ఉన్న వార్తాపత్రికను అందుకున్నాడు మాణిక్యాలరావు. మేమెంతో ఆత్రంగా మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీరేమో వచ్చి రాగానే నిమ్మకు నీరెత్తినట్టుగా పేపర్ అందుకున్నారు అంటూ నిస్పృహగా అంది లక్ష్మి. నేను ఏ వార్తల్ని చదవటం లేదులే. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు అంటూ పేపర్లో నుంచి తల బయటకు తీయకుండానే అన్నాడు మాణిక్యాలరావు. ఒరేయ్ రాజు, నేనిక్కడ కూర్చుంటాను, నువ్వు ఆ కుర్చీలో కూర్చోరా అంటూ భర్తకు దగ్గరగా వచ్చి కూర్చొని, ఏమండి, ఎంతో అమాయకంగా కనిపించే మీ ముద్దుల మనవడు ఏం చేశాడో చూశారా అంది. చిన్నప్పుడందరూ అమాయకంగానే కనిపిస్తారు, కానీ వయసు పెరిగే కొద్దీ ఆ తొలగిపోయి అంతా మాయకత్వమే పులుముకుంటారు. ఇది మామూలేలే, పెరిగే వయస్సు అలాంటిది. దానికి ఇంతగా కంగారు పడాల్సిన అవసరమేముంది చెప్పు అన్నారాయన. అది కాదు నాన్న అంటూ రాజు తండ్రికేదో చెప్పబోయాడు. మాణిక్యాలరావుకి అసహ్యం వేసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఈ తండ్రి కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. వాడు తన బాధను చెప్పుకోవాలని వస్తే అలా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటారెందుకు? నేనే చెబుతాను అంటూ లక్ష్మి చెప్పడం ప్రారంభించింది. నాకు కూడా లోన్ వస్తుందట. ఈ ఇంటిపైన మరో ఫ్లోర్ వేసుకొని అందులో నేనుంటాను అని కుమార్ వీడిని అడిగాడట. అమాయకంగా వీడు దానికి ఒప్పుకున్నాడట. తర్వాత తన పేరున పవర్ ఆఫ్ అటార్నీ అన్నా ఉంటేగాని లోన్ ఇవ్వరు అన్నాడట. ఈ పిచ్చివాడు రాసిచ్చాడట. పైన కట్టడం అయిపోగానే చాలా మొత్తం లోన్కే కట్టవుతోంది. మీతోనే కొన్నాళ్ళు కలిసి ఉంటాను, కొత్తగా కట్టించిన ఆ ఫ్లోర్ని అద్దెకిస్తాను అన్నాడట. అందుకు కూడా వీడు పెద్ద మనసుతో ఒప్పేసుకున్నాడట అంది లక్ష్మి. ఈ లోకంలో పెద్ద మనసు ఎప్పుడూ చిన్న మనసు చేతిలో ఓడిపోవాల్సిందేలే. సరే చెప్పు అన్నాడు ఆయన. చెప్పడానికి ఇంకేముంది, ఇది నా ఇల్లు, మీరు బయటికి వెళ్ళిపోండి అని డైరెక్టుగానే చెప్పేశాడట అంది లక్ష్మి. మళ్ళీ మధ్యలో అడ్డం పడ్డాడు మాణిక్యాలరావు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ. అలా అనకండి, తెంచుకుంటే తెగిపోయే బంధాలా మనవి? వాడికి బుద్ధి వచ్చేంత వరకు రాజుని కోడల్ని ఇక్కడికే వచ్చి ఉండమంటున్నాను నేను అంది లక్ష్మి. ఉండమనటంలో నాకు అభ్యంతరం లేదు గాని ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఇంటికి కూడా మరమ్మతులు చేయించి ఈ ఇల్లు కూడా నాదే అని ఎక్కడంటాడోననే నా భయం. ఇది కూడా నా ఇల్లంటూ నన్ను బయటికి గెంటేస్తే నేనెక్కడికి పరిగెత్తలేను ఈ వయసులో అన్నాడాయన. నాన్న, చచ్చిన పామును ఇంకా చంపకండి, నన్ను క్షమించండి అంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్న కొడుకుని చూసేసరికి బండగా మారిపోవాలనుకున్న ఆ తండ్రి హృదయం వెన్నెలాగా కరిగిపోసాగింది. నన్ను సలహా అడిగితే మీరు వెంటనే ఆ ఇల్లు వదిలి బయటికి వచ్చేయకండి. నా ఇంటికి వస్తారేమోనని నేనిలా అనటం లేదు. బయటకి పారిపోయి వచ్చే కన్నా అక్కడే ఉండి వాడికి బుద్ధి చెప్పడం ఎంతో అవసరం అన్నాడు ఆయన. అదే నిజమేరా రాజు, వచ్చిన సమస్యను అక్కడే ఉండి పరిష్కరించుకోవాలి గాని తప్పించుకొని యువతలికి వస్తే మరింత తీవ్ర రూపం దాల్చి ఆ సమస్య మళ్ళీ మన ముందుకే వస్తుంది అంది తల్లి. ఇప్పుడేం చేయమంటారు? ఏం చేస్తే బాగుంటుంది అంటూ లక్ష్మి మళ్ళీ తన భర్తను అడిగింది. కలిసి మాట్లాడుకుందాం. ఎవరం? అందరం. ఎక్కడా? ఇక్కడెవరింట్లోనూ కాదు. ఇక్కడెక్కడా కాదు. మరెక్కడండి? ఒక్క క్షణం ఆలోచించి కన్యాకుమారిలో అన్నాడు చటుక్కున మాణిక్యాలరావు. అదేంటండి, అక్కడే ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి. అది భూమికి చివరగా ఉన్న భాగంగా. అక్కడే ఈ భూమి మీద భవనాల మీద అంతగా ఆశ ఉండదేమోనని అంటూ చిన్నగా నవ్వి మళ్ళీ తనే అన్నాడు. నాకు చిన్నప్పటినుంచి ఓ కోరిక ఉండేది. అందరం కలిసి కన్యాకుమారి వరకు వెళ్ళి అక్కడ ఆనందంగా ఓ 2 రోజులు గడపాలని. కానీ మనింటి పెద్ద ఆయన, అదే నా కొడుకు రాజాగారికి ఆ ప్లాన్ ఇష్టం లేకపోవటం వల్ల ఇంతవరకు అది నా తీరని కోరికగానే మిగిలిపోయింది అన్నాడు మాణిక్యాలరావు. అక్కడికంటే కుమార్ వస్తాడో రాడో నాన్న
అంటూ అనుమానాన్ని వెలిబుచ్చాడు రాజు. వాడి భార్యను ఒప్పించే పూచి నాది. నువ్వు నీ భార్య సహకరిస్తే చాలు అన్నాడు మాణిక్యాలరావు. ఎప్పుడు వెళ్దామంటారు అంటూ అడిగాడు రాజు. కుమార్తో కూడా మాట్లాడి చెప్తాను అని మాణిక్యాలరావు ఆ రోజు ఆ సభను ముగించేశాడు. అలా ఈ సభను ముగించాడో లేదో, ఇటు రాజు స్కూటర్ మీద వెళ్ళకముందే ఓ కారు రావటం జరిగింది. దాంట్లో నుంచి కుమార్ దిగటంతో మరికొంతసేపు కొనసాగింది ఆ సభ. ముచ్చటగా 3 జంటలు కన్యాకుమారి వరకు చేరాయి. రైల్వే స్టేషన్కే ఆనుకుని ఉన్న రిటైరింగ్ రూమ్స్లో ఒక్క గదే ఖాళీగా ఉండటంతో దాన్నే అద్దెకు తీసుకున్నారు. స్నానం చేయటానికి ఆ కాసేపేగా రూమ్ని వాడుకోవటం, అది చాలా పెద్ద గదే అనుకొని ఆ రూమ్లోనే అందరూ ఉన్నారు. మాణిక్యాలరావు గారికి చాలా ఆనందం వేసింది. చాలా కాలం తర్వాత అందర్నీ ఓ చూరు కిందికి తేగలిగాడు. అందరూ అలా ఒకే రూఫ్ కింద ఉంటే మానసికంగా ఎంత బలంగా అనిపిస్తుందో అతనికి. అసలు ఈ గాలిలోనే ఏదో ప్రాముఖ్యత ఉంది. 3 సముద్రాలు భూమి మీద దండయాత్ర చేయకుండా సాక్షాత్తు కన్యాకుమారి అమ్మవారే నిల్చొని కాపు కాస్తున్నట్లుగా ఉంది. ఇది చాలా పవిత్రమైన స్థలం కావటంతో ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి సన్యసిస్తూ ఉంటారు. స్వామి వివేకానంద గారు కూడా ఇక్కడికి వచ్చి సముద్రం మొదట్లో ఉన్న ఓ చిన్న రాక్ మీద ధ్యానం చేశారు. ఆ రాక్ మీద ఇప్పటికీ ఎంత ధ్యాన శక్తి ఉందని అని చెప్తూ, అందరం కలిసి అక్కడికి వెళ్దాం, అక్కడ మీరే చూద్దురుగాని అన్నాడు మాణిక్యాలరావు. అతని ధోరణికి అడ్డుకట్ట వేస్తూ అందుకుంది లక్ష్మి నవ్వుతూ. అందరూ స్నానం చేసి సిద్ధమయ్యారండి, ఇక తమదే ఆలస్యం గైడు గారు అంటూ మాణిక్యాలరావు గారు తయారవటానికి బాత్రూం వైపు కదిలాడు. అమ్మవారి దర్శనం అవ్వగానే అందరూ కలిసి 3 సముద్రాల ముందుకు కదిలారు. ఆ ప్రాంతమంతా అప్పటికే జనంతో బాగా నిండిపోయింది. కన్యాకుమారిలో ఉన్నంతకాలం ఎన్ని రోజులు ఏ ప్రాంతాలు చూసినా సూర్యోదయ సూర్యాస్తమ వేళల్లో అక్కడికి చేరి ఆ దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఉంటారు అందరూ. అది అక్కడి ప్రకృతి ప్రత్యేకత. మాణిక్యాలరావు కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది. సముద్రంలో తూర్పు పక్కన నీరు ఎర్రగా సూర్యబింబంలా మారుతూ ఉండటంతో అందరూ అటే చూడసాగారు. ఆ ఎరుపు క్రమక్రమంగా పెరిగి హఠాత్తుగా బింబం బంతిలా నీళ్లపైకి ఎగిరిపడింది. లోకానికే కాదు, తమ కుటుంబ సమైక్యతకి కూడా సూర్యోదయం కావాలని కోరుకున్నాడు మాణిక్యాలరావు. మళ్ళీ సూర్యాస్తమానికి కూడా మరొక అపూర్వమైన దృశ్యం. ప్రకృతి ఎంత అందమైంది, మన మనసులు కూడా అంత స్వచ్ఛందంగా ఉండాలి. అప్పుడు ఇంకెంత ఆనందిస్తామో అంటూ మాణిక్యాలరావు సముద్రపు ఒడ్డున ఓ చోట కూలబడ్డాడు. అతని చుట్టూ కుటుంబ సభ్యులందరూ కూర్చోసాగారు. నా చుట్టూ కాదు మీరు కూర్చోవలసింది, సముద్రాల్ని చూస్తూ కూర్చోండి. ఈ 3 సముద్రాలు నేను, రాజు, కుమార్ అంటే ఈ 3 తరాల ప్రతిబింబాలు. చూడండి, 3 ఒకదానికన్నా మరొకటి ఉత్సాహంగా పక్క సముద్రాన్ని కలుస్తున్నాయి, కేరింతలు కొడుతున్నాయి. ఒకదాని మీద మరొకటి ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నించటం లేదు. 3 సముద్రాల నీళ్లు 3 రంగులుగా ఉన్నాయి. నేలకి 3 వైపులా ఉన్న 3 సముద్రాల ఇసుకల్ని గమనించండి. 3 రంగులు. మన జెండా 3 రంగులు. మన ఇంట్లో 3 తరాలు. అర్థమైంది నాన్నగారు. నిజమే, మన 3 తరాల వాళ్ళం వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కలిసి ఉండాలి, అంతే కదా మీరు చెప్పేది అంటూ తండ్రి మాటల్ని మధ్యలోనే అందిపుచ్చుకున్నాడు రాజు. నిజమే నాన్నగారు, 3 తరాల వాళ్ళం కలిసుంటే ఒకళ్ళకు ఒకళ్ళం తోడుగా ధైర్యంగా ఉండొచ్చు. నేను చిన్నప్పుడు మా బామ్మ తాతయ్యలకు దూరంగా పెరగటం వల్ల ఇవన్నీ చాలా కోల్పోయాను అన్నాడు కుమార్. రేపు నా పిల్లలు ఇలాంటి పరిస్థితుల్ని ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకూడదు అన్నాడు కుమారే దృఢంగా. అక్కడి వాతావరణం, పిల్లల మాటలు మాణిక్యాలరావు లక్ష్మీ దంపతులకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. వాళ్ళు తాము కోరుకున్న కలలు కళ్ళలు కాకుండా ఇంత త్వరగా నిజమవుతాయని అస్సలు గ్రహించలేదు. అదే ఆనందాన్ని కొండంత అండగా భావించసాగారు రాజు దంపతులు, కుమార్ దంపతులు కూడా.
వర్తమానంలో రచయిత ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పకపోయినా మనమే అర్థం చేసుకోగలం. మాణిక్యాలరావు తన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేసి వాళ్ళందరూ ఉండాలనుకుంటున్న ఇంటి మీద 2వ అంతస్తు వేశాడు. 3 అంతస్తుల్లో 3 తరాలకు చెందిన 3 జంటలు ఉన్నాయనుకుంటే పొరపాటే. గ్రౌండ్ ఫ్లోర్లో ముసలి జంట పుట్టబోయే మనవడి పిల్లలతో కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. మధ్యతరం మధ్య అంతస్తుల్లోనే ఉంటుంది. యువతరం పై అంతస్తులో ఉంటుంది. 3 జంటలు కాదు 3 తరాలు 3 సముద్రాలలా వ్యక్తిత్వం కోల్పోకుండా కలిసి ఉంటున్న 3 అంతస్తుల మేడ ఇది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేసిన కొడుక్కి అదే పరిస్థితి ఎదురవుతే కొడుకు బాధను గ్రహించిన ఆ తండ్రి ఏం చేశాడో, ఆ సమస్యను ఎలా పరిష్కరించాడో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన డాక్టర్ వేదగిరి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.